హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను ఐకో నియో 9 Pro ది గేమింగ్ రివ్యూ చేస్తాను, బ్యాటరీ టెస్ట్ చేస్తాను, అలాగే హీట్ టెస్ట్ కూడా చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ చూసుకుందాం. ఈ ఫోన్లో మనకి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ 1.5K రెజల్యూషన్. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 3000 nits అండ్ దీంట్లో మనకి HDR10+ సపోర్ట్ ఉంది. అండ్ PUBG, BGMI, జెన్షన్ ఇంపాక్ట్ లాంటి గేమ్స్ ఆడినప్పుడు స్క్రీన్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి అప్ టు 144 Hz వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఈ స్పెసిఫిక్ గేమ్స్ ఆడినప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది గేమ్ మొత్తం. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీంట్లో మనకి Adreno 740 GPU ఉంది. అండ్ ర్యామ్ విషయానికి వచ్చేసరికి 8GB ర్యామ్ వేరియంట్ ఉంది, 12GB ర్యామ్ వేరియంట్ ఉంది. రెండిట్లో కూడా LPDDR5X ర్యామ్ యూజ్ చేస్తున్నారు. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 128GB వేరియంట్ ఉంది, 256GB వేరియంట్ ఉంది. 128GB వేరియంట్ లో UFS 3.1 స్టోరేజ్ ఇస్తున్నారు అండ్ 256GB వేరియంట్ లో UFS 4.0 స్టోరేజ్ ఇస్తున్నారు. అండ్ ఈ రెండు వేరియంట్స్ కి ప్రైస్ డిఫరెన్స్ వచ్చి 2000 రూపీసే. సో నా రికమెండేషన్ ఏంటంటే వీలైతే 256GB వేరియంటే తీసుకోండి. మీకు ఆ 2000 డిఫరెన్స్ తోని ఎక్స్ట్రా స్టోరేజే కాదు, మీకు ట్రాన్స్ఫర్ స్పీడ్స్ లో, యాప్ పర్ఫార్మెన్స్ లో కానీ, యాప్ లోడింగ్ స్పీడ్స్ లో కానీ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ లాంగ్ టర్మ్ యూసేజ్ పరంగా చూసుకున్నా కూడా మీకు మోర్ స్టోరేజ్ ఉంటే బెటరే, ఎందుకంటే దీంట్లో మనకి SD కార్డ్ ఆప్షన్ అయితే లేదు. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5160 mAh బ్యాటరీ ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అలాగే 120W ఫ్లాష్ ఛార్జర్ కూడా మనకి బాక్స్ లో ఫ్రీగా వస్తుంది. అండ్ స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అయితే దీంట్లో డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్ అయితే లేదు, కానీ వివో వల్ల ఒక సౌండ్ ఇంజిన్ అయితే ఉంది. దాంట్లో మీరు కావాలంటే సౌండ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఇవి వచ్చేసి AnTuTu అండ్ బెంచ్ మార్క్ స్కోర్స్. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఈ ఫోన్లో మనకి ఒక డెడికేటెడ్ Q1 చిప్ అనేది ఉంది. ఈ చిప్ వల్ల ఏంటంటే మనకి కొన్ని ఎక్స్ట్రా గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూపర్ రెజల్యూషన్. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే మనకి గేమ్ లో పిక్చర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, కలర్స్ రిప్రొడక్షన్ కానీ, ఓవరాల్ షార్ప్నెస్ కానీ అన్ని ఇంప్రూవ్ అవుతాయి గేమ్ లో. నెక్స్ట్ వచ్చేసి గేమ్ డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ అనే ఫీచర్ కూడా ఉంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే కలర్స్ కొంచెం పాప్అవుట్ అవుతాయి, కొంచెం సాచురేటెడ్ గా కనిపిస్తాయి. వన్స్ అగైన్ గేమ్ కొంచెం మంచి వైబ్రెంట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అనే ఫీచర్ కూడా ఉంది. దీంతో ఏంటంటే ఆర్టిఫిషియల్ గా ఫ్రేమ్స్ ఇన్సర్ట్ చేస్తుంది అనమాట ఈ చిప్. దీనివల్ల మనకి గేమ్ ఫ్రేమ్ రేట్ పెరుగుతుంది, గేమ్ ఆడేటప్పుడు ఇంకా స్మూత్ గా అవుతుంది గేమ్. సో మీరు నార్మల్ సెట్టింగ్స్ లో మీకు వేరే ఫోన్స్ లో 30 FPS 60 FPS గేమ్ FPS వస్తే, ఈ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఎనేబుల్ చేశాక మీకు 144 Hz వరకు వస్తాయి. అండ్ నేను జెన్షన్ ఇంపాక్ట్ గేమ్ వేరే ఫోన్స్ తో కూడా కంపేర్ చేశాను. ఈ ఫోన్ లో ఈ ఫీచర్ ఎనేబుల్ చేశాక గేమ్ ప్లే అనేది చాలా స్మూత్ గా ఉంది. అండ్ ఫైనలీ ఈ ఫోన్లో మనకి 4D వైబ్రేషన్ అనే ఫీచర్ కూడా ఉంది. సో వన్స్ ఈ ఫీచర్ ఎనేబుల్ చేసాక మీరు ఏదైనా ఫీచర్స్ జెన్షన్ ఇంపాక్ట్లో ఎలిమెంటల్ స్కిల్స్ కానీ, బర్స్ట్ కానీ యూజ్ చేసినప్పుడు, లేదా BGMIలో మీరు ఎవరినన్నా షూట్ చేసినా, మిమ్మల్ని ఎవరినన్నా షూట్ చేసినా కూడా ఫోన్ వైబ్రేట్ అవుతుంది. అదొక మంచి ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ చేస్తుంది. సో ఇవన్నీ గేమింగ్ ఫీచర్స్ మనకి ఐకో, వివో ఫోన్స్ లోనే కనిపిస్తాయి. అది కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోనే కనిపిస్తాయి. సో అదొక అడిషనల్ బెనిఫిట్. నెక్స్ట్ ఇక గేమింగ్ రివ్యూకి వచ్చేసరికి ఇది వచ్చేసి నా కరెంట్ సెటప్. జస్ట్ ఒక హ్యూజ్ లైట్ ఉంది ఒక సైడ్ కి. ఫోన్లో బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 76%. రూమ్లో AC రన్ అవుతుంది at 26 degrees అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees. అండ్ ఫోన్ టెంపరేచర్ వచ్చేసి రఫ్లీ 32 degrees ఉంది ఆల్ అరౌండ్. అండ్ ఇక గేమింగ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టైమర్ స్టార్ట్ చేసి BGMI ఆడతాను. సో ఫస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చూద్దాం. దీంట్లో మనకి స్మూత్ గ్రాఫిక్స్ ఉంది విత్ ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్. దీంట్లో 90 FPS ఫ్రేమ్ రేట్ కూడా ఉంది ఆప్షన్. అండ్ హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ వచ్చేసి అల్ట్రా HDR విత్ అల్ట్రా ఫ్రేమ్ రేట్. సో ఫస్ట్ అయితే హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో ఆడతాను, దాని తర్వాత స్మూత్ కి స్విచ్ అవుదాం. సో ఇది వచ్చేసి గేమ్ ప్లే. బై ద వే, మీరు గేమ్స్ ఆడేటప్పుడు సైడ్ నుంచి స్వైప్ చేస్తే మీరు గేమ్ అసిస్టెంట్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. కావాలంటే మీరు అప్లికేషన్స్ ని స్మాల్ విండోస్ లో ఓపెన్ చేసుకోవచ్చు, మెసేజింగ్ యాప్ కానీ, వాట్సాప్ లాంటి అప్లికేషన్స్ ని. అలాగే సూపర్ రెజల్యూషన్, డిస్ప్లే ఎన్హాన్స్మెంట్ ఫీచర్స్ అన్నిటి టాగల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. జస్ట్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక గేమ్ విషయానికి వచ్చేసరికి విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, డీటెయిల్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. రిఫ్లెక్షన్స్, పార్టికల్ ఎఫెక్ట్స్ అండ్ లైటింగ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి. హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో అయితే కలర్స్ కొంచెం వివిడ్గా, సాచురేటెడ్గా కనిపిస్తున్నాయి. అండ్ కంట్రోల్స్ విషయానికి వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంది. అండ్ బై ద వే, గేమ్స్ ఆడేటప్పుడు అన్ని సెట్టింగ్స్లో కూడా నేను గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఆన్ చేసే ఉంచాను. సో గేమ్స్ కంట్రోల్, ఓవరాల్ గేమ్ ప్లే అయితే చాలా స్మూత్గా ఉంది. గేమ్లో 4D వైబ్రేషన్ కూడా ఎనేబుల్ చేశాను. అండ్ హ్యాప్టిక్ ఇంజిన్ ఈ ఫోన్లో చాలా బాగుంది. లైక్ ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్లో ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అలాగే ఉంది. సో వైబ్రేషన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ స్పీకర్స్ మీరు వింటున్నారు కదా, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ చాలా లౌడ్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా అయితే నాకు ఎలాంటి మేజర్ లాగ్ అయితే నేను నోటీస్ చేయలేదు. గేమ్ ప్లే కూడా స్మూత్గా ఉంది.
నెక్స్ట్ ఇప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం. స్మూత్ గ్రాఫిక్ సెట్టింగ్స్ విత్ 90 FPS. సో ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే కలర్స్ స్లైట్లీ ఫేడెడ్గా కనిపిస్తున్నాయి కంపేర్ టు హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్స్. ఇమేజ్ అయితే షార్ప్గానే ఉంది. ఇది గేమ్ సెట్టింగ్స్ వల్లనా లేకపోతే సూపర్ రెజల్యూషన్ ఫీచర్ వల్లనా నాకు తెలీదు, బట్ స్టిల్ ఓవరాల్గా అయితే షార్ప్గా ఉంది. గ్రాఫిక్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. కొంచెం రియలిజం తగ్గినట్టు అనిపిస్తుంది, బట్ స్టిల్ గేమ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు బాగుంటుంది. మీరు నార్మల్గా ఎప్పుడైనా గ్రాఫిక్స్ తగ్గించినప్పుడు మీకు ప్రాసెసర్ గ్రాఫిక్స్ మీకు CPU GPU మీద ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో గేమ్ ఇంకా స్మూత్ అవుతుంది. సో ఈ ఫోన్లో అయితే మీరు లో గ్రాఫిక్ సెట్టింగ్స్లో అన్నా హై గ్రాఫిక్ సెట్టింగ్స్లో అన్నా వేరే ఫోన్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్మూత్గానే ఉంటుంది ఆ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఫీచర్ వల్ల. సో అదొక అడిషనల్ బెనిఫిట్. అండ్ ఓవరాల్గా అయితే స్మూత్ గ్రాఫిక్ సెట్టింగ్స్లో కూడా బాగానే ఉంది. నాకు మేజర్ డిఫరెన్స్ ఏం అనిపించలేదు. అయితే మనకి ఈ గేమ్ అసిస్టెంట్లో పవర్ మోడ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. లైక్ బ్యాలెన్స్డ్, మాన్స్టర్ మోడ్స్ కూడా ఉన్నాయి. 2 మోడ్స్లో కూడా నేను ఆడాను అండ్ నాకు మేజర్ డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదు. అంతా స్మూత్గానే ఉంది. నెక్స్ట్ ఇక ఫోన్ టెంపరేచర్ చెక్ చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ టెంపరేచర్ వచ్చేసి 42 degrees అండ్ బ్యాక్ సైడ్లో 42 ఉంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 69%. సో నేను అప్రాక్సిమేట్లీ 17 minutes గేమ్స్ ఆడాను అండ్ 17 minutesలో మనకి రఫ్లీ 7% బ్యాటరీ డ్రైన్ అయింది. ఇట్స్ నాట్ టూ బ్యాడ్. మీరు ఇంకా కొంచెం బ్యాటరీ సేవ్ చేయాలి అనుకున్నట్టయితే మీ డిస్ప్లే రెజల్యూషన్ని 1.5K నుంచి ఫుల్ హెచ్డీకి మార్చుకోవచ్చు. అలాగే లో గ్రాఫిక్ సెట్టింగ్స్లో ఆడొచ్చు. గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అండ్ 4D వైబ్రేషన్ లాంటి ఫీచర్స్ని డిసేబుల్ చేస్తే ఇంకా కొంచెం బ్యాటరీ సేవ్ అవుతుంది. కానీ ఈ ఫోన్లో బ్యాటరీ కూడా పెద్ద సైజ్దే ఉంది అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా ఫాస్ట్గా ఉన్నాయి కాబట్టి వీలైతే మాక్సిమం గ్రాఫిక్ సెట్టింగ్స్లో వాడండి, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక హీటింగ్ టెస్ట్కి వచ్చేసరికి నేను బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్తోని ఒక 3 minutes వరకు కంటిన్యూస్గా ఫొటోస్ తీస్తాను సో దట్ మాక్సిమం స్ట్రెస్ ఉండేటట్టు. అండ్ ఈ హీట్ టెస్ట్ కూడా నేను డైరెక్ట్లీ గేమింగ్ రివ్యూ చేసిన వెంటనే చేస్తున్నాను. సో ఫోన్ కరెంట్ టెంపరేచర్ అట్లీస్ట్ బాడీ పైన అయితే 42 degrees ఉంది. సో దాని తర్వాత ఇమీడియట్గా చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ రూమ్లో AC 26లో రన్ అవుతుంది అండ్ రూమ్ టెంపరేచర్ 27 ఉంది. సో ఫస్ట్ టైమర్ని స్టార్ట్ చేస్తున్నాను అండ్ పిక్చర్స్ తీస్తాను. క్యాప్చరింగ్ స్పీడ్స్ నార్మల్గా అయితే ఫోన్ది చాలా బాగుంది. లైక్ ఎలాంటి ల్యాగ్ లేదు. కాకపోతే గేమింగ్ రివ్యూ చేసిన వెంటనే ఫొటోస్ తీయడం వల్ల అనుకుంటా కొంచెం స్లైట్ ల్యాగ్ అయితే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఓవరాల్గా అయితే క్యాప్చరింగ్ స్పీడ్స్ బాగానే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ 3 minutes తర్వాత టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రంట్ టెంపరేచర్ వచ్చేసి మాక్సిమం 46 degrees అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వన్స్ అగైన్ మాక్సిమం 46 degrees. 42 నుంచి 46 వరకు వేరీ అవుతుంది, బట్ స్టిల్ మాక్సిమం వచ్చేసి 46. ఫోన్ అయితే ఫ్రంట్లో పట్టుకోవడం కొంచెం వేడిగానే ఉంది, మరీ టూ హాట్ అయితే కాదు. అదే బ్యాక్లో అయితే మరీ అంత టెంపరేచర్ కూడా లేదు. ప్రాబబ్లీ ప్లాస్టిక్ వీగన్ లెదర్ ఫినిష్ వల్ల కావచ్చు. ఓవరాల్గా అయితే ఈ హీట్ టెస్ట్ తర్వాత టూ మచ్ అయితే హీట్ అవ్వట్లేదు. నేను చూసిన వేరే ఫోన్స్ అయితే 50 degrees వరకు కూడా వెళ్ళాయి, 52 వరకు కూడా వెళ్ళాయి. సో కంపేర్ టు దోస్ ఫోన్స్ దిస్ ఇస్ ప్రిటీ గుడ్. అండ్ హీట్ టెస్ట్ చేసిన వెంటనే ఒక 2 minutesలా యూజ్ చేశాను ఫోన్ని కూడా. ఎలాంటి ల్యాగ్ లేదు, సో థ్రాట్లింగ్ ఏమీ లేదు. అండ్ బై ద వే ఈ 3 minutesలో నేను 533 ఫొటోస్ తీశాను అండ్ అది ప్రిటీ గుడ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. లైక్ మీరు మిడ్ రేంజ్ ఫోన్స్ తీసుకుంటే 300 ఫొటోస్ తీయగలుగుతుంది. సో ఆ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ప్రిటీ గుడ్. సో ఫ్రెండ్స్ టు కంక్లూడ్, ఫోన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. స్పెషలీ గేమర్స్కి అయితే ది బెస్ట్ చాయిస్ అండర్ 40,000 rupees. అండ్ నార్మల్ పీపుల్కి కూడా ఇది బెస్ట్ చాయిస్, ఎందుకంటే మీకు రెగ్యులర్ యూసేజ్లో కూడా మంచి పర్ఫార్మెన్సే కావాలనుకుంటారు కదా ఎవరైనా. సో పర్ఫార్మెన్స్ అయితే సూపర్గా ఉంది. ఎలాంటి హీటింగ్ ఇష్యూస్ లేవు అండ్ ఎలాంటి థ్రాట్లింగ్ ఇష్యూస్ కూడా లేవు. అండ్ స్పెషలీ గేమర్స్కి నేను ఇంతకుముందు మెన్షన్ చేసిన అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, అదొక యాడెడ్ బోనస్. సో ఫ్రెండ్స్ ఈ ఫోన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? వీడియో కింద కమెంట్ చేసి తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్.